నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ఏదైతే రాజీవ్ యువ వికాసం పేరుతో నిరుద్యోగ యువతకు ఎవరైతే ఆర్థికంగా వెనుకబడినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వాళ్లకు స్వయం ఉపాధి కల్పించే విధంగా ఏదైతే స్కీమ్ను అయితే ప్రారంభించిందో రాజీవ్ యువ వికాసం, దాని కింద మార్చి 18 నుంచి మొదలుపెట్టి ఏప్రిల్ 5 వరకు దరఖాస్తులు తీసుకొని మే 31 వరకు ఎవరైతే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి జూన్ 2వ తేదీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ లోన్ మంజూరీ పత్రాలను అందజేస్తామని చెప్పేసి అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తర్వాత బట్టి విక్రమార్క గారు చెప్పడం జరిగింది. అయితే అనూహ్యంగా ఊహించిన దానికంటే ఎక్కువ మొత్తంలో అప్లికేషన్స్ రావడం వల్ల, సాంకేతిక లోపాల వల్ల ఈ తేదీ ఏదైతుందో ఏప్రిల్ 5 నుంచి ఏప్రిల్ 14వ తేదీ వరకు గడువును పొడిగించారు. ఇక చాలామంది నిరుద్యోగ యువత స్వయం ఉపాధి కోసమని వాళ్ళకి ఏదైతే స్కిల్ ఉందో దాంట్లో చిన్న చిన్న బిజినెస్ లాంటిది పెట్టుకోవడానికి అప్లికేషన్లు కోసమని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి మీ సేవలకు కావచ్చు ఆన్లైన్ సెంటర్లో క్యూ కట్టడం జరిగింది. అయితే ఈ 3 రోజుల పాటు అంటే 12, 13, 14 ఏప్రిల్ 12, 13, 14 ఈ 3 తేదీలు సెలవులు రావడం వల్ల, తర్వాత సర్వర్లు సరిగా పనిచేయకపోవడం వల్ల చాలామంది అప్లికేషన్లు అయితే చేసుకోలేదు. సో అందుకోసం చాలామంది నిరుద్యోగులు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, నా స్థానికంగా ఉన్నటువంటి నేతలు కావచ్చు, ఎమ్మెల్యేల దగ్గరకు, మినిస్టర్ దగ్గరకు వెళ్ళి ఈ దరఖాస్తు గడువు ఏదైతే ఉందో పెంచాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇక చాలామంది మంత్రులు, నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఈ డేటును పెంచాలంటూ వాళ్ళు విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. దాంట్లో భాగంగా నిన్న 14వ తేదీన ఈ దరఖాస్తు తేదీని ఏప్రిల్ 24కు పెంచుతున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ స్కీమ్లో భాగంగా దాదాపు 5 లక్షల మందికి 6,000 కోట్ల రూపాయలు కేటాయిస్తూ సబ్సిడీ లోన్లను అందిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది. అయితే ఇప్పటి వరకు దాదాపు 16 లక్షల మంది అప్లికేషన్లు చేసుకున్నారు. దీంట్లో 14 లక్షల మంది ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోగా 2 లక్షల మంది వరకు ఆఫ్లైన్లో అప్లికేషన్ చేసుకున్నారు. ఇప్పటివరకు చాలామంది అప్లికేషన్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నప్పటికీ ఆ సాంకేతిక లోపాల వల్ల ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ రాకపోవడం, కొంతమందికి రేషన్ కార్డు లేకపోవడం వల్ల ఈ దరఖాస్తు ప్రక్రియ అనేది కొంచెం లేట్ అవుతుంది. ఈ డేటు పెంచడం వల్ల చాలామందికి ఉపయోగం అయితే ఉంటుంది. నిజంగా ప్రభుత్వానికి చాలామంది నిరుద్యోగులు అభినందనలు చెప్తున్నారు, థ్యాంక్స్ చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఇప్పటి వరకు చాలామంది అయితే దరఖాస్తు చేసుకోలేదు. కాకపోతే 14వ తేదీ వరకే ఈ దరఖాస్తు ప్రక్రియ ముగుస్తుందని చాలామందికి తెలియడం వల్ల అప్లికేషన్ చేసుకోవడానికి కూడా కొంతమంది వెనక ముందు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ వీడియోను ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఇంతకుముందు అప్లికేషన్ చేసుకో వారికి షేర్ చేసి వాళ్ళకు విషయాన్ని చెప్పండి. ఎందుకంటే ఒకటే రోజు ఉంది, 2 రోజులు ఉంది, ఎట్లా ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేసినా రాదు, క్యాస్ట్ అప్లై చేసినా రాదు, నేను చేసుకోనని చెప్పేసి కొంతమంది పెండింగ్ పెడతా ఉంటారు. కాకపోతే డేట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక మంచి పథకం కాబట్టి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఈ పథకానికి అప్లికేషన్ చేసుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ఆర్ తెలుగు తరపున కోరుకుంటున్నాం.